సునీత, ఏంటి పులి? చిన్నపిల్లలు తింటారు చాక్లెట్, నీకోసం తెచ్చాను ఇదిగో ఈ బ్రాస్లెట్. హాయ్, భలే ఉంది పులి. నాకేనా? బ్రాస్లెట్ నీకే, ఇచ్చినోడు నీకే. హహ. అవును, ఇది ఎక్కడి నుంచి కొన్నావు? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అది చెప్పు పులి. మా నాన్న పాకెట్ మనీ ఇచ్చాడు, రాసుకొని నీకోసం కొన్నాను. పాకెట్ మనీయా? అయితే ఓకే. పాకెట్ లో దెబ్బేసి ఏమైపోద్దు. పంతులు గారు, నాకు ఇంకో ప్రసాదం ఇవ్వచ్చు కదా? ఎల్లవమ్మా ఎల్లు, మనిషికి ఒక ప్రసాదమే. ఆ? సునీత, వై ఆర్ యు క్రైయింగ్? అరే వాట్ హ్యాపెన్ రా? నాతో చెప్పురా, నేనున్నాను కదా. టెల్ మీ డా, వాట్ హ్యాపెన్? అది పంతులు గారిని ఇంకొక ప్రసాదం అడిగితే ఇవ్వనని గసిరారు పులి. నిన్ను కసురుతాడా? ఇప్పుడు నీకేం కావాలి? ఇంకో ప్రసాదం కావాలి అంతే కదా? ఎక్కడా ఉండు. ఇదిగో ఒకటి కాదు రెండు. ఆ, నీకెలా ఇచ్చారు రెండు ప్రసాదాలు? ఆడిచ్చాడేటి మన దోబయ్య. ఏమన్నావు? నీకన్నీ ఎందుకు, ప్రసాదం ఇచ్చాడు తిను. ఓకే పులి. సునీత, ఆ పులి, ఏంటి ఈ టైంలో వచ్చావు? చందమామను చూడడానికి చుక్కలు రాత్రి పూటే కదా వస్తాయి. అదిగో చందమామ. చుక్కలెవరు? నేనే. చందమామ ఎవరో కనుక్కో. అదిగో అక్కడ ఉంది కదా. అబ్బా, ఈ ట్యూబ్ లైట్ దానికి ఎప్పుడు అర్థం అవుతానో బాబా. సర్లే, మా అమ్మ చేసిన జంతువులు తెచ్చాను తిను. హాయ్, థ్యాంక్ యూ పులి, నాకు ఇవి చాలా ఇష్టం. ఆ చందమామను చూస్తూ నువ్వు అయి తిను, నిన్ను చూస్తూ నేను ఇది తింటా. ఏరా తమన్నా, డల్గున్నావే? డిన్నర్ చేయలేదా? రే పాలేరు, తమన్నాకు డిన్నర్ టైం అయిపోతుంది, పట్రారా. ఇదే ఆకురా. పచ్చాక ఎరుపాక అని అడగలేదు. ఈ ఆకు చూసావా? ఏంటో తెలుసా ఇది? దొరదగుండాకరా ఎదవా. ఇది పెడితే తమన్నా ఆరోగ్యం పాడైపోదు. అయితే ఇప్పుడు పట్టుకొని చూస్తా ఉండు, నీ పని చెప్తాను. ఇదిగో తమన్నా, తినవే, నీకోసం తెచ్చిన పంచభక్ష పరవాన్నాలు. రేపటితో నీకు నాకు రుణం తెగిపోతుందే తమన్నా. మనసులో చాలా బాధ ఉన్నా రేపు నా పుట్టినరోజు సంబరాల్లో మన ఊరోళ్ళంతా ఆనందంగా ఉంటారన్న తలుచుకుంటే ఇంకా ఆనందంగా ఉంది. ఆ తినమ్మా తిను. రే పాలేరు, అయ్యిటి. అయ్యి బాబాయ్ గారు, ఇవన్నీ మొత్తం దోపారు. వచ్చిన తోపం చెప్తుంది బాబోయ్. రే, నువ్వు రాత్రంతా తమన్నా కాపలా ఉండు. అయిపోయి సరేనే సరేనే ఉంటానండి. అలాగేనండి. ఏది నా తమన్నా? తమన్నా తమన్నా తమన్నా. ఏంటండి బాబు అంత కావుకి కేశారు? తమన్నా ఎదురా, తమన్నా ఇది, తమన్నా ఇది. అదేంటండి, మీరు వాకింగ్ తీసుకెళ్ళదా? తీసుకెళ్ళలేదురా, తీసుకెళ్ళలేదు. అయితే ఎవరు దొబ్బేశారండి? దొంగలు పడినట్టున్నారు. దొంగలా? ఏండి, హ్యాపీ బర్త్డే అండి. ముందు నువ్వు వెళ్ళి ఊర్లో అందరినీ పంచాయతీకి పిలు. అలాగేనండి. ఏటిమయ్య పొద్దు పొద్దున్న ప్రెసిడెంట్ గారి గోళ. ప్రెసిడెంట్ గారి పుట్టినరోజు ఈరోజు. అయితే మనందరికి గిఫ్ట్లు ఇస్తారమయ్యా. నా తమన్నం దొంగలించింది ఎవరో తెలియకపోతే ఊర్లో ప్రతి ఒక్కరికి 1000 కొరడా దెబ్బలు ఇస్తాను. అవును రప్పులే. ఒకటి అదేంటి, రాత్రి మటన్ బిర్యానీ తిన్నావు, నేను 4 రోజుల నుంచి అన్నం తినలేదు. నువ్వు 4 రోజులే, ప్రెసిడెంట్ గారు అయితే వారం నుంచి తినలేదు. ఎందుకు? ఆడి పుట్టినరోజు ఆడే సగం దొబ్బుతుందా? అదేనండి, ఇప్పుడు తమన్నా దమ్ బిర్యానీ లేకపోతే మీ పుట్టినరోజు సంబరాలు అమరాన్ని తాగుతాయి అంటున్నాను. మరి ఇప్పుడు ఎలా అండి ప్రెసిడెంట్ గారు? చెప్పాను కదా, దొంగను పట్టుకొని తమన్నాన్ని తీసుకొస్తేనే పార్టీ, లేదంటే మీ అందరికి 1000 కొరడా దెబ్బలు. 1000 కొరడా దెబ్బలా బాబాయ్? మనం ఏదో చేద్దాం. దొంగ దొరికేసిన తర్వాత ఊర్లో వాళ్ళందరినీ శిక్షించేలామండి. దొంగ దొరికిందా? ఎవడాడు? ఇంకెవరు? నువ్వే. నువ్వే. నిజమేనా? నిజమేనండి బాబు, ఆధారాలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఈగేటి మయ్యా, ఆధారాలు ఆధార్ కార్డు అంటున్నాడు. నేను తమన్నారు కనీసం టచ్ కూడా చేయలేదు. అదే కదా వాళ్ళు
ఏమిటా ఆధారాలు? ఒరే పులి, నిన్న సంధ్యా సమయంలో నైవేద్యం పెట్టినప్పుడు నువ్వు ప్రసాదం దొబ్బుకెళ్ళావా లేదా? అంటే ఏదో ఆకలేసి. అదిగోండి ఆధారం. ఇలాంటి దొంగ బుద్ధులు ఉన్న వాళ్ళే ఆ దొంగ పనులు చేస్తారు. అదేంటండి, ఏదో చిన్న ప్రసాదం దొబ్బితే మీ తమానం దొబ్బేసినట్టేనా? ఏమండి పులి వెంకట్రావు గారు, మీ వాడికి దొంగ బుద్ధి ఉందా? అంటే అది లేదని చెప్తే అబద్ధమేనండి. డొంక తిరుగుడు మాట్లాడద్దు. ఉందా లేదా? అంటే ఉందండి. అదే ఇంట్లో అక్కడ ఇక్కడ మర్చిపోయిన చిల్లర నుంచి జోబుల్లోను పోపుల డబ్బాలోను వదిలేసే నోట్ల వరకు అప్పుడప్పుడు తస్కరిస్తూ ఉంటాడు. ఏదో కృష్ణలీలో అని మేము వదిలేసాం. బాబాయ్, నాన్న కూడా ప్లేట్ పేరు ఏం చేయడు. ఇంకా ఎవరి దగ్గరైనా ఈ దొంగని నిరూపించడానికి ఆధారాలు ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయి. ఏంటది? దొంగతనం చేశాడో లేదో తెలియదు గానీ ఈ మధ్య నాకు గిఫ్ట్లు గట్రా ఎక్కువ ఇస్తున్నాడు. బట్ ఐ లైక్ దట్. ఇంకా ఆలోచించేదేంటి? వీడే దొంగ. నేను కాదండి బాబు. కాదు, వాడే దొంగ. ఇదిగోండి పులిగాడి బొక్కల డ్రాయర్. ఆ డ్రాయర్ తో నీకేం పనిరా? చిచి, నాకేం పని లేదు, కానీ ఇదే ప్రూఫ్. దేనికి? నైట్ తమన్నాని తొప్పుకెళ్ళేటప్పుడు వీడి డ్రాయర్ జారి కింద పడిపోయింది. ఈయనేవాళ్ళు రెడీగా ఉంటే ఏమానం ఈదుకుంటూ వెళ్ళిందని చెప్పాడంట మీలాటాడు. ఆయన లోపల డ్రాయర్ ఎలా జారిపోతురా? అది కూడా చెప్తా నాగు. రే పులి, నీకు ఇష్టమైన సూపర్ హీరో ఎవరు? సూపర్ మ్యాన్. అదిగో LHS = RHS మీన్స్ ప్రూవ్డ్. సూపర్ మ్యాన్ లాగా టైర్ పైన వేసుకుని దొంగతనానికి వచ్చాడు. అక్కడ తమన్నాని తీసుకెళ్లేటప్పుడు టైర్ జారిపోయింది. ఒరే అల్లు, ఇంతకీ డ్రాయర్ నీదేనా? ఆ బొక్కలని చూస్తే నాదెలా ఉంది మాయ? అయినా డ్రాయర్ నీకెలా దొరికిందా? కాపలా కాసిన పాలేరుగాడైతే సరిగ్గా వెతికితే పాలేరు గడికి కూడా దొరికేది. ఈడేటి నా మీద పడ్డాడు. నా దొరద వల్ల నేనుంటే అయ్యి బాబోయ్. ఇంకాపండి, ఈడే దొంగ. రండి ప్రెసిడెంట్ గారు, ఒకసారి ఆగండి బాబు. ఏ నిన్ను కూడా కలిపి కట్టానా? అది కాదండి బాబు, ఈడే దొంగని ఎలాగో ఫిక్స్ అయిపోయారు. ఆ పనిష్మెంట్ ఇంకొంచెం పోస్ట్ పోన్ చేయొచ్చు కదా. తమన్నాని లేపుకెళ్ళని కనిపెడతాం. అప్పటికి దొరకలేదనుకో, ఆ పనిష్మెంట్ ఏదో ఈడిగా ఇచ్చాడు. మాయా, నువ్వు ఆగరా, కొంచెం మీరు ఆలోచించండి. అసలే ఈ రోజు మీ పుట్టినరోజు, కొంచెం దయ చూపండి. సరే, సాయంత్రానికల్లా తమన్నా రాకపోవాలి. ఈడితో పాటు నీకు కూడా కొరలే దెబ్బలు. సరే అండి, మాయా టయానికి బాగా ఆలోచించావురా. లేదంటే ఈ పాటక కొరడా దెబ్బలు కైలాసానికి పోదును. ఏం చేద్దాంరా? చేసేదేముంది, ఇంక ఇన్వెస్టిగేషనే. రెడీ మాయా, రెడీ మాయా. ఇప్పుడు మనం ఊరుని 2 భాగాలుగా విడదీద్దాం. ఎడం పక్క నేను వెళ్తాను, కుడే నువ్వు వెళ్ళు. మీరేనండి ఎలా డిస్పెన్స్? నీ ఆటోమేటర్ ఎలా ఉంది? షెర్లాక్ శేఖర్ అని ఈ ఊరికి డిటెక్టివ్. ఏం ఎదుగుతున్నావు? ఇంకేం ఎదుగుతాను, కోటే ఎదుగుతున్నాను. కోడిని ఎతరడానికి గెటప్ సెటప్ ఎందుకురా? ఆ గోడ మీద ఉంది. కోటు గోడ మీద ఉందా? అదెలా ఎక్కింది? ఎక్కడం కాదురా, గమ్మేసి అటుకిచ్చారు. వెళ్ళి చూడు. కోడి అమ్మా, తాగుపోతుందా? నేను అడిగిన తలపతి కోటి కాదు, మన తమన్నాని. మన తమన్నానా? అది చెప్పు. అది మన పాలేరు గారి ఇంట్లో ఉంది చూడు. అమ్మా, పాలేరుగడ అసలు కల్ప్రిట్ ఈడే అనమాట. ఐ విల్ గివ్ హిమ్ టు ద కాప్స్. ఇక్కడ తమన్నా ఏమన్నా వచ్చిందా? నిన్నే రాత్రి అయిపోయింది, ఇంకా తమన్నా దొరకలేదు. ప్రెసిడెంట్ గారు తోలు తీసేస్తారు. ఇందులో ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ ఎతికేద్దాం. ఏమే గంగా, తమన్నాను చూసావా? నీ ఎంత కాకపోయినా ఇంచుమించు నీ రంగులోనే ఉంటది. నువ్వు అమ్మ అంటావు, అది మే అంటది, కానీ ఇద్దరు తినేది ఒకటే. ఎక్కడైనా చూస్తే చెప్పే ప్లీజ్. అయ్యి బాబోయ్, మొత్తంగా దింపేసింది.
ఈ ఇక్కడ ఉన్నాయంటే తమన్నా కూడా ఎక్కడెక్కడ ఉండాలి. ఏంట్రాళ్ళు తమన్నా దొరికిందా? లేదురా, చీకటి పడే కొద్దీ నేను చచ్చిపోయినట్టు నరకానికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది మాయా. 2000 కొరడా దెబ్బలంటే మాటలా మరి. అయ్య బాబాయ్, నువ్వు గుర్తురా. అదిగో దండర కూడా వేసారు బాబాయ్. ఏరా దొరికిందా తమన్నా? లేదండి. ఏయ్! పెంచుడు గారు ఒకసారి ఆగండి. మళ్ళీ ఏంట్రా? పాపం ఆ పసి ప్రాణం చూడండి, ఒక తప్పుకే పోయేలా ఉన్నాడు. అలాంటిది 2000 కొరడా దెబ్బలు అంటున్నారు. శిక్ష ఎవడికన్నా శిక్షే. కాదనట్లేదు, కానీ ఆఖరి కోరిక ఏదో కనుక్కోండి. చెప్పరా ఏంటి ఆఖరి కోరిక? అది మరేమో వీరబాబు గారి కొట్లో డింకి తాగాలనుందండి. ఇది వరపడి ఇంకోసారి ఆగండి ఆగండి ఆగండి. ఏంట్రా? నా తరపున ఊరోళ్ళందరూ కూడా డింకులు తాగాలనుందండి. సరే వీరబాబు ఇచ్చే. ఓకే. ఇంకా మొదలెట్టనా? అమ్మో అమ్మమ్మో, కడుపు నొప్పి, ఎరా పాల్సిరు కడుపు నొప్ప. చచ్చేంత నొప్పిరా బాబోయ్. అబ్బా అబ్బా అమ్మా అమ్మా అమ్మా, కాపాడండి అమ్మా. ఆగ్రా, డాక్టర్ సవరానికి ఫోన్ చేస్తాను. ఈ టైంలో సమరం ఎందుకు? నీకు డాక్టర్ పేరు కావాలా, మెడిసిన్ పేరు కావాలా? మెడిసిన్ పేరు కనుక్కో. హలో డాక్టర్ గారు, ఇక్కడ మా వాడు ఒకడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడండి. ఎంత ఇంటెన్సిటీయా? చూస్తుంటే పురుగు నొప్పులకి ఎక్కువ, కడుపు కోతలు తక్కువ. కనుక్కుంటానండి. ఎరా వెనక నుంచి ఏమైనా వస్తుందా? రావట్లేదు, కడుపు నొప్పి మాత్రమే వస్తుంది. డాక్టర్ గారు, నో మోషన్ అండి, ఓన్లీ ఎమోషన్. ఎట్ సైడా? ఇది మెలికలు చూస్తుంటే రైట్ సైడ్ వస్తున్నట్టు ఉందండి. అయ్యో బాబా, ఏమన్నా అండి? ఏమైందో చెప్పరా? రే, ఇది డెత్ నిప్స్ అని భయంకరమైన కడుపు నొప్పి వ్యాధంట. డెత్? డెత్. ఈ డెత్ నిప్స్ అపెండిక్స్ అమ్మ మూడంట. అది వస్తే 24 గంటల్లో పోతారు, ఇది వస్తే 24 నిమిషాలు పోతారంట. అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. అమ్మో, 24 నిమిషాలా? ఆల్రెడీ 10 నిమిషాలు అయిపోయింది. పిలిపించు. అది కుదరదు. ఎందుకురా? డాక్టర్ సమరం గారు 3వ వైపుతో 4వ హనీమూన్ లో ఉన్నారు, కాబట్టి రావడం కుదరదు అంటున్నారు. పోనీ మందులన్నా కనుక్కోరా. ఒక్క నిమిషం. డాక్టర్ గారు అడుగుతానండి. ఇదిగో, నువ్వు గత 3 పూట్లుగా ఏం తిన్నావో చెప్తేనే దాన్ని బట్టి మంది ఇస్తారంట. అది ఆలోచిస్తావేంట్రా? టైం అయిపోయింది, ఇంకో 4 నిమిషాలే ఉంది. అంటే సరిపోయింది, ఇడికి లెక్క అది. అంటే సవరం గారు, ఒక శవం ఉంది. మీ హనీమూన్ అయిపోయాక డైరెక్ట్ గా వచ్చండి, పోస్ట్ మార్టం చేద్దు కానీ. అమ్మో, వద్దు. చెప్తాను. నేను మటన్ బిర్యానీ తిన్నాను. మటన్ బిర్యానీ తిన్నావా? ఏ బ్రీడు? అదెందుకు? ఇంకో 2 నిమిషాలు మిగిలింది, చెప్తావా చెప్పా? అది ప్రెసిడెంట్ గారి తమన్నా ఏ బ్రీడో తెలీదు, కానీ నేను దాన్నే తిన్నాను. గది నా తమన్నా తిన్నది నువ్వా? అంటే ప్రెసిడెంట్ గారు ఆడేనండి, అంత క్లియర్ గా చెప్పిన తర్వాత. నా ఇన్వెస్టిగేషన్ భాగంలో నేను పాలసీని గడి దొడ్లోకి వెళ్ళాను. అక్కడ కనబడ్డాయి నాకు తమన్నా గొత్తులు. దాన్ని ఫాలో అవుతూ వెళ్తే ఎక్కడికి వెళ్ళాను తెలుసండి? ఆడి దొడ్లో తాళాలు వేసిన ఒక రేట్ సెట్ ఉంటది కదా, అక్కడికి వెళ్ళేయండి ఈ గొద్దులు. ప్రత్యేకంగా వాసన చూసి నాకు అదే పరిగా ఆ బొక్కలోంచి మటన్ బిర్యానీ వాసన వచ్చేస్తుందండి. తాళం బద్దలు కొట్టుకొని చూద్దాం అనుకున్నాను కానీ ఈలోపు టైం అయిపోయి మీరు దండోరకు తీర్చారు. అందుకే ఓ రాయను దొరికాడు. పాలసీను ఇప్పుడు చెప్పరా, ఎందుకు తీసావు నా తమన్నాని? గత కొన్ని రోజులుగా ఫోన్ తీస్తే చాలు ఫుడ్ వ్లాగ్స్ తప్ప ఏమీ రావట్లేదు. అలా అన్ని చూస్తున్న నాకు మనసును తొలిచేసిన ఐటమ్ ఒకటి ఉందండి, అదే నల్లి గోష్ బిర్యానీ. అది తినాలన్న ఆశ నాకు పుట్టింది. అదే సమయంలో తమన్నా నా ముందు అడుగు పెట్టింది. అదే సరైన అవకాశంగా పులిగాడి బొక్కల డ్రాయర్ తీసి నింద వాడి మీద వేసి తమన్నాని కోసి నల్లి గోష్ బిర్యానీ చేసి 3 పూట్ల అదే తిన్నానండి. నా పుట్టినరోజు పూట నా తమన్నానే దొంగలిస్తావరా? ఇంతగా మిగిలిన బిర్యానీ ఎక్కడుంది? మిగిలింది నా షెడ్డులోనే ఉంది. ఇదిగోండి తాళం. నా పుట్టినరోజు సందర్భంగా ఊరందరూ ఈ బిర్యానీని తినండి.
అమ్మో నాకు మెడిసిన్ ఇప్పించండి లేకపోతే చచ్చిపోతాను. మెడిసిన్ గిడిసిన్ ఏం అక్కర్లేదురా బాబు. కడుపు నొప్పి మూలికి అందులో కలిపాను అంతే. 10 నిమిషాల్లో కడుపు నొప్పి పోద్ది. పాలసీనికి పనిష్మెంట్ ఏంటంటే ఈ రోజు నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం నా పుట్టినరోజు వచ్చే వరకు ఈడు ఓన్లీ మేకలాగా ఆకులే తినాలి. ఏయ్! సునీత ఏమైంది అలా ఉన్నావు? అంటే మటన్ బిర్యానీ బేసిక్ గా ఉంది తిను. కాదు పులి, బిర్యానీలో నాకు బోన్ పడలేదు. నాకు అది తినడం చాలా ఇష్టం. అవునా ఒకసారి ఆగు. హాయ్, మటన్ బోన్ పీసు. తిను తిను. ఇంతకీ నీకెలా వచ్చింది? ఏరబా కూడా ప్లేట్లో దొబ్బొచ్చింది. దొంగతనం చేసావా? ఇదేదో పెద్ద దొంగతనంలో మాట్లాడకే. ప్రేమ కోసం చిన్న చిన్న దొంగతనం చేయొచ్చు. ఆ కృష్ణుడే చేశాడు. నేనెంత నోరు మూసుకుని తిను. ఓకే.